కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా మంగళవారం వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో బండి సంజయ్ దిష్టిబొమ్మను పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో దహనం చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ కనికరపు రాకేష్, నాయకులు చిలుక రమేష్, కూరగాయల కొమరయ్య, పులి రాంబాబు, పొల్కం రాజు, సగ్గు పద్మ, బొజ్జ భారతి తదితరులు పాల్గొన్నారు. బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఖబర్దార్ బండి సంజయ్ బీజేపీ బీజేపీ బండి సంజయ్ బండి సంజయ్ బండి సంజయ్ బండి సంజయ్ వెంటనే సంజయ్ వెంటనే సంజయ్ ఒక మా మంత్రివర్గుల మీద నీచంగా మాట్లాడినందుకు బండి సంజయ్ చెప్పుతో కొట్టుకుంటూ ఈరోజు వేములవాడ పట్టణంలో దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. అదే బండి సంజయ్ జాగ్రత్తగా మాట్లాడు, ఒక పద్ధతిగా నేర్చుకో. నువ్వేదో రాముడి పేరు కానీ ఎవరి పేరు పెట్టుకొని బీజేపీ ఒక శివయాత్ర లెక్క చేస్తుంది. ఇక ముందు అయినా కానీ పొన్నం ప్రభాకర్ గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద నేను నీచమైన మాటలు మాట్లాడితే చెప్పుతో పళ్ళు రాలకూడదామని చెప్పి మేము నిర్ణయిస్తున్నాం. మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి మీద బండి సంజయ్ ఎంపీ గారు అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా మేము దాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండించుకుంటూ బండి సంజయ్ ఖబర్దార్, నువ్వు కాన్స్టిట్యున్సీకి చేసిన సేవ ఏందో దాని డెవలప్మెంట్ ఏందో మాట్లాడాలి తప్పితే వ్యక్తిగతంగా ఒక మంత్రిని పట్టుకొని నువ్వు మాట్లాడు పద్ధతి కాదు. ఇక ముందు కూడా మళ్ళీ నోరు జారినట్టుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున తగిన బుద్ధి చెప్తాం. నువ్వు డెవలప్మెంట్ చెప్పకుండా జై శ్రీరామ్ జై. నిన్నటి రోజు బండి సంజయ్ పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి హిందూ ధర్మం అంటే ఒక తల్లిని తల్లిలాగా చూడాలి, అదే హిందూ ధర్మం. ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇక ముందు బహిరంగంగా మీరు పొన్నం ప్రభాకర్ గారికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ బండి సంజయ్ గారు మా పొన్నం ప్రభాకర్ గౌడ్ మంత్రి గారి పైన ఏమంటే రాజకీయంగా విమర్శించాలి, కానీ వారి తల్లి అనే వాళ్ళు వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ఆయన హుస్నాబాద్లో మాట్లాడింది వాస్తవానికి రాముడిని దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఓట్లాడుతున్నాం అన్నాడు, అది వాస్తవమే. గత ఎన్నికలతో మీరు రాముడిని హనుమంతుని ముందడ పెట్టుకొని ఓట్లు వచ్చినాయి, అదేవిధంగా గెలిచిండు. ఇప్పుడు రాముడు వచ్చినా భీముడు వచ్చినా హనుమంతుడు వచ్చినా నీకు ఒక ఓటు రాదు. నువ్వు దేవుణ్ణి హిందుత్వం కుల మతాలను రెచ్చగొట్టే ప్లాన్గా చేస్తున్నావు. ప్రజలందరూ నిన్ను రాబోయే రోజుల్లో బొందబెట్టే పరిస్థితి వస్తుంది. వేములవాడ నియోజకవర్గంలో బిడ్డ నువ్వు తిరిగినప్పుడు మేము చెప్తాం, అప్పుడు ఎలక్షన్లు వస్తావు కదా. మా పొన్నం ప్రభాకర్ గౌడ్ని ఏ విధంగా అయితే మాట్లాడినావో బేషరతుగా అదే టవర్ సర్కిల్లో ముక్కు 4 రాయాలి బిడ్డ అని మేము వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నీ బొమ్మ కాలబెట్టినాం.
చెప్పులతో సిబిట్లతో కొట్టినాం. ఇకనైనా మారో కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చవాకులు చేస్తే మాత్రం ఖబర్దారని బండి సంజయ్ గారికి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ పోలీసులు వస్తున్నాం, మీ మీద కేసు ఫైల్ చేస్తున్నాం. బిడ్డ ఖబర్దార్.